అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో ఇప్పుడు పెద్ద వార్త, అందరి చెవులలో గుసగుసలాడుతున్న వార్త ఏదైనా ఉంది అంటే పిఎం కిసాన్ యోజన పెంపు. ఎందుకంటే ఇది 2025 లాస్ట్ కాబట్టి ఆర్టికల్ 112 పద్ధతి ప్రకారము పిఎం కిసాన్ పెంచాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే 2019 నుంచి ఇప్పటి వరకు పిఎం కిసాన్ పెంచలే. మరి ఎందుకు పెంచలే? మరి మోడీ సార్ 3 సార్లు గెలిపించుడు మనంత అయింది, అన్నీ మనంత అయింది. మోడీ పైసలు ఎందుకు పెంచుతలే అని తెలుగు రాష్ట్రాలే కాదు మొత్తం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు. మొన్న బీహార్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పద్ధతి ప్రకారము పిఎం కిసాన్ యోజన 10,000కు పెంపు అని దాంట్లో ఏదైతే మనకు బీహార్కి సంబంధించి మేనిఫెస్టో ఉందో బీజేపీ మేనిఫెస్టో దాంట్లో ఉన్నది పిఎం కిసాన్ 10,000కు పెంపు అని. కానీ 10,000 కాదట, అయితే 9,000 లేకపోతే 12,000. 10,000 పెంచితే ఎట్లా చేస్తుంది? ఓసారి 3,000, ఓసారి 3,000 వేసి ఓసారి 4,000 వేయాలి. లేదు, ఇట్లా కాకుండా అన్ని విడతలు సమానంగా ఉండాలంటే 9,000కి వేస్తే 3 విడతలకు 3,000, 3,000, 3,000. లేదు 12,000కు పెంచుతారని మాట్లాడుతూ ఉన్నారు. 12,000కు పెంచితే 4,000, 4,000, 4,000. సరే, ఇప్పుడు ఏ పద్ధతిలో పెంచబోతా ఉన్నారు? ఎవరు దీనికోసం బలంగా మాట్లాడుతూ ఉన్నారంటే రైతులు. ఇప్పుడు మహారాష్ట్ర ఎంతో పెద్ద రాష్ట్రం, అక్కడ గెలిపించింది కూడా చాలా పెద్ద ఎత్తున రైతులే. మోడీ సర్కార్ ఉంటేనే మనకు ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందని. అలాగే మొన్న బీహార్లో 243 స్థానాలున్న బీహార్లో కూడా ఒక ఊపేసింది. దాంట్లో మేనిఫెస్టోలో ఉన్నది కూడా మన బీహార్లో గెలిచిన తర్వాత ఖచ్చితంగా పిఎం కిసాన్ యోజన భారతదేశ వ్యాప్తంగా పెంచుతారు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న అతిపెద్ద రాష్ట్రాల్లో మహారాష్ట్రలో కూడా బీజేపీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ, ఇప్పుడు బీహార్లో బీజేపీ, అలాగే యోగి ఆదిత్యనాథ్ ఉన్న యూపీలో కూడా బీజేపీ. ఇప్పుడు మమతా బెనర్జీ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్లో కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. దాని గురించి కూడా మోడీ సార్ ఆలోచన చేసి డబ్బులు పెంచేందుకు 2026, 27 మధ్య బడ్జెట్ ఖచ్చితంగా 9,000 లేదా 12,000 పెంచబోతా ఉన్నారట. ఈ 4 నిబంధనలు ఉండాలి. మళ్ళా కొత్త నిబంధన కూడా కూడుతా ఉన్నది వీళ్ళకు, కొత్త నిబంధన. సరే, చూద్దాం మరి దేని ప్రకారం పెంచబోతా ఉన్నారు, ఎట్లా పెంచబోతా ఉన్నారు, ఏమంటా ఉన్నారు అని చెప్పి వీడియోని మీరు లాస్ట్ వరకు చూడాలంటే ఇగో ఆర్టికల్ 112 ప్రకారము వార్షిక నివేదిక ప్రభుత్వం ఖర్చులు ప్రాధాన్యతలను నిర్ధారిస్తుంది. ఈ ఆర్టికల్ 112 అంటే ఏంది? దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడాలని ఆయన ప్రతి ఒక్కరు మీ టైంను కేటాయించి. పిఎం కిసాన్ అప్డేట్ వీడి కింద కూడా సేమ్ టు సేమ్ పిఎం కిసాన్ అప్డేట్. పిఎం కిసాన్ పథకం ద్వారా ఇకపైన రైతుల ఖాతాల్లో 9,000 వరకు సహాయం ఖాయం. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో పెంచుడు ఖాయమని బీహార్ ఎన్నికలే మనకు నిర్ణయించి. అలాగే పిఎం కిసాన్ అప్డేట్. హలో మిత్రులారా, రైతులకు మరో మంచి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తదుపరి బడ్జెట్ పిఎం కిసాన్లో కిసాన్ సమాన్ నిధి పథకాన్ని బలోపేతం చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి వార్షికము 6,000 సహాయము, అలాగే 3 విడతలుగా వస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని 9,000కు చేరవచ్చు అని ఈ మార్పు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల జీవనాన్ని మెరుగుపరుస్తుంది అని కూడా అంచనా వేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రైతులే మోడీకి చాలా సపోర్ట్ ఒక విధంగా. ఎందుకంటే ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరిగితే మాత్రం ఊరుకోవట్లేదు. ఎందుకంటే అటు సైనికులకు కావచ్చు, ఇటు రైతులకు కావచ్చు, జై జవాన్ జై కిసాన్ అన్న పదాన్ని ఒక భారతదేశ ప్రైమ్ మినిస్టర్ కరెక్ట్గా వాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ గెలుపు అనేది ప్రతి చోట అంత ఈజీ కాదు. బీహార్ అసొంటి రాష్ట్రంలో కూడా గెలిచి అది గట్టిగా నిలబడ్డారు అంటే అర్థం చేసుకోవాలి ఇక మనం గట్ల. అందుకనే ఖచ్చితంగా 9,000కు లేదా 12,000కు పెంపు మాత్రం ఖాయం. ఒకవేళ 10,000కు పెంచినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఒక విడతలో 4,000 వేసి ఇంకొక 2 విడతలలో 3,000 వేయచ్చు. ఈ లెక్కన చూసుకుంటే ఇక మనకి ఇప్పటి వరకు బడ్జెట్ తయారీలు ఇప్పటికే 2026 బడ్జెట్ తయారీలు ఇప్పటికే ఊపందుకున్నాయి. నీతి ఆయోగ్ రాష్ట్రాల నుంచి అంటే మన భారతదేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎందుకోసం అంటే ఈ యొక్క పెంపు కోసం. ఆర్టికల్ 112 ప్రకారం ఈ యొక్క వార్షిక నివేదిక ప్రభుత్వం ఖర్చులు ప్రాధాన్యతలను నిర్ధారిస్తుంది. వ్యవసాయ రంగం పైన
పైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే చర్చలు కూడా ఊపందాయి. అలాగే దీనికి సంబంధించి ఈ పెంపు అవసరమా అని చాలామంది అడిగే క్వశ్చన్కు అడిగితే అవును అని చెప్పాలి. గత కొన్ని ఏళ్లుగా ఎరువులు, విత్తనాలు, డీజిల్ వంటి వ్యవసాయ రంగంలో ఉన్న ఖర్చులు ఆకాశాన్ని తాకినాయి. మరి ఈ 6,000 ఎందుకు పెంచలేరు అని చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. 6,000 ఎందుకు పెంచలేరు? ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మోడీ సార్ ఎక్కిన కాడ నుంచి కూడా మనం చూసుకుంటే అప్పుడు ఇంతకుముందు బీజు నాకు తెలిసిన కాడ నుంచి 850 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత అయింది? 1,450 రూపాయలు అయింది. ఎంత పెరిగిందయ్యా ఎరువులకు? డిఏపి అంటారు దాన్ని కూడా, అది కూడా అట్లే. పొటాషియం అది కూడా, ప్రతి ఒక్కటి రైతులు వాడే ప్రతి ఎరువులు కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. విత్తనాల రేట్లు నూనె చూసినంత 500 రూపాయలకు బస్తా, 450 రూపాయలకు బస్తా అట్లుంటే ఇప్పుడు 900, 1000 రూపాయలు, 1,100 రూపాయలకు బస్తా. అంటే డబుల్ పెరిగినా కానీ పీఎం కిసాన్ యోజన ఎందుకు పెరుగుతలేదు అనేది చాలామంది అడిగి ముచ్చట. కానీ ఈ పథకం అందించే సహాయము మారలేదు కాబట్టి ఈ పరిస్థితిని గుర్తించి ప్రభుత్వము రైతుల అవసరాలకు తగ్గట్టుగా మార్పులు తీసుకొస్తుంది. ఇది రైతులకు ఆర్థిక భద్రత కూడా కల్పిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఆర్టికల్ అనేది ఏంది అనేది కూడా మనం ఇప్పుడు ఒకసారి చూసుకుందాము. వ్యవసాయ రంగంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క. ఇలాంటి సహాయాలు రైతులను బలోపేతాన్ని పెంచుతాయని, ఖర్చులు కూడా పెరిగినా ఆదాయం స్థిరంగా ఉంటే మాత్రమే రైతులు ముందుకు రాగలుగుతారు వ్యవసాయం చేసుకోనికి, అందుకే సాగగలరు. ప్రభుత్వం ఈ అంశాన్ని బలంగా అర్థం చేసుకొని పెంపు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటోంది. అలాగే ఈ మార్పు ఒకవేళ వస్తే ఈ మార్పు రైతులకు పెద్ద ఆశాకిరణము, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అలాగే బలపడుతుంది, దేశ ఆర్థిక పురోగతి కూడా వేగం అవుతుంది అని రైతులు దీనికి అప్డేట్కు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు బడ్జెట్ పెడతారు? బడ్జెట్ ప్రవేశం ఎప్పుడు? అలాగే దీనికి సంబంధించి రైతుల కోసం అయితే ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగొచ్చి 9,000 నుంచి 12,000 లేకపోతే 6,000 నుంచి అయితే మార్చేయాలి. 6,000 9,000 వేసాడా, 12,000 వేసాడా, లేదంటే మీరు బీహార్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి విధంగా 10,000 రూపాయలకు పెంపు చేయాలా అనేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఇంకో చిన్న విషయము, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు 4 ఉన్నాయి మనకు నిబంధనలు. ఒకటి ఈకేవైసీ, రెండోది బ్యాంక్ టు ఆధార్ లింకు, మూడోది మనకు వచ్చేసి ల్యాండ్ వెరిఫికేషన్. అంటే నీ భూమి ఎక్కడ ఉంది, నిజంగా ఉందా లేదా. కొంతమంది దోపిడీగాలు భూమి లేకుండానే పీఎం కిసాన్ పైసలు పొందారు, అందుకే ఈ ల్యాండ్ వెరిఫికేషన్ వచ్చింది ఆ దోపిడీగాలు చేయబట్టి. కొంతమంది ఉన్నతంగా ఉన్నటువంటి పదవుల్లో ఉండి వ్యాపారాలు చేసుకుంటూ కూడా ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులు పొందారు, అందుకనే బ్యాంక్ టు ఆధార్ లింక్ వచ్చింది. ఇంతకుముందు ఏమీ లేకుండా ఇప్పుడు కొత్త నిబంధనలు ఎందుకు వస్తున్నాయి అంటే ఆశావాదులు, దోపిడీగాలు ఎక్కువైపోయి చిన్న సన్నకారు రైతులకు ఈ సహాయం అందుతలేదని ఈ నిబంధనలు. అలాగే మనకు నోటిఫికేషన్ వచ్చే ఫోన్ నెంబరు, మన ఆధార్ కార్డు మీద ఉండే ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది పద్ధతి ప్రకారం ఖచ్చితంగా దాంట్లో బ్యాలెన్స్ ఉండాలి, అది రన్ అవుతూ ఉండాలి. ఇది ముచ్చట. ఇక 2026లో అడుగు పెట్టగానే ఏదో కొత్త నిబంధన రాబోతా ఉండాలి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుంటాము. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ చేసుకుంటలేరు. ఎందుకేమో జిట్టి తగిలిందేమో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. భారతదేశంలో ఉన్న ప్రతి అంశాన్ని ప్రశ్నించే ఛానల్ మన ప్రశ్న ఇన్ 1 కాబట్టి మన ఛానల్ కోసం ఖచ్చితంగా అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ అందరికీ భారత్ మాతాకి జై.